హైదరాబాద్ లో సదర్ సమరోత్సాహం జోరందుకుంది. సదర్ పోటీకి సై అంటున్నాయి దున్నలు. నిన్న మొన్నటి వరకు యువరాజ్ విరాట్లతో పైచేయి. కానీ ఇప్పుడు మొదటిసారి తెలంగాణకు చెందిన మహారాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. క్రికెట్లో విరాట్ యువరాజ్ లాగే పోటీ ఏదైనా యువరాజ్ విరాట్ అనే దున్నలు దుమ్ము రేపడం ఖాయమనుకున్నారు నిర్వాహకులు. కానీ ఇప్పుడు తెలంగాణ మహారాజ్ హైలైట్ గా మారిపోయింది. యువరాజ్ విరాట్ల కంటే వీటి ధర ఎక్కువ, బరువు కూడా ఎక్కువే. విరాట్ యువరాజ్ 9 నుంచి 11 కోట్లు విలువ చేస్తాయి. అయితే ఇప్పుడు తెలంగాణ మహారాజ్కు 15 కోట్ల ఆఫర్ ఇచ్చింది అమెరికాకు చెందిన ఓ బడా కంపెనీ. మహారాజ్ మొదటిసారిగా సదర్ పోటీలో పాల్గొంటోంది. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని పోటీల్లోనూ మహారాజ్ పాల్గొంటుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ మహారాజ్ మెనూ కూడా వెరైటీగా ఉంటుంది. విరాట్ యువరాజ్ల వలె ఇది మద్యం ముట్టదు, మాంసాహారానికి దూరంగా ఉంటుంది. అంతా ఆర్గానిక్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన పాలు, బాదాం, పిస్తా, ఖర్జూరం దీనికి ఆహారంగా ఇస్తారు. ప్రతిరోజు ఆయిల్ మసాజ్ చేస్తారు. ఫిట్నెస్ కోసం వాకింగ్ చేయిస్తారు. మహారాజ్ పిల్లలు 20 నుంచి 25 లీటర్ల పాలు ఇస్తాయి. పాత రికార్డులన్నీ తిరగరాసి తెలంగాణ మహారాజ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహారాజ్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెలంగాణకు చెందింది. ఇది మా దగ్గర పుట్టి పెరిగింది. దీని ఏజ్ వచ్చేసి 6 years 8 months అండి. దీని కాఫ్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి రైట్ నో. అన్ని ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్స్లో ఎన్ని మిల్క్స్ ఇస్తున్నాయి, ఎంత మిల్క్ ఇస్తుంది. ఫస్ట్ లాక్టేషన్స్ 19 అండ్ సెకండ్ లాక్టేషన్ వచ్చి 26 liters per day. యావరేజ్కి వచ్చేసి పర్ ఇయర్కి ఫస్ట్ లాక్టేషన్ 4500 liters, సెకండ్ లాక్టేషన్ 6500 liters ఇస్తుంది. ఇది ఎవ్రీ డే దీని దినచర్య జరిగేది ఎలాగంటే మార్నింగ్ లెగటంతోనే వాషింగ్ చేసి తర్వాత ఒక 6 to 7 liters మిల్క్ పడతాము విత్ ఖజూర్ అండ్ బాదం. దెన్ తర్వాత ఆయిల్ మసాజెస్ ఫర్ డే 4 times అవుతుంది. నేను ఈవినింగ్ మళ్ళీ ఖజూర్ అండ్ బాదంతో మిల్క్ తాగిద్ది. మధ్యలో వచ్చేసి మన 10 కిలోల ఉలవలు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ మిక్సింగ్ చేసిన దానా తింటుంది. అండ్ ఎవ్రీడే 50 kgs డ్రై పౌడర్ కూడా తింటూ ఉంటుంది. బట్ దీని పెడిగ్రీ ఇది బాగుంది. ఇట్లాంటి దున్నపొత్తులతో చేసిన బిర్యానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమ్మగలిగితే కనుక క్షీర విప్లవం తీసుకురావచ్చు. ఇక్కడ దీపావళి సదర్ సమ్మేళనంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనే ఉద్దేశంతో గత 7 సంవత్సరాలుగా మేము ఈ యొక్క మంచి మేలు రకమైనటువంటి క్వాలిటీ దున్నపోతులని తీసుకొచ్చి ప్రదర్శన చేసినట్టయితే ఇటు రైతులకు కూడా బాగా లాభం చేకూరుతుంది. ఈ యొక్క ఉత్పత్తిని మనం కాపాడుకోగలిగితే, పెంచినట్టయితే దీనితో వీరంతో పుట్టినటువంటి దూడలు మామూలు బర్రె కనుక ఒక 5 లీటర్లు ఇస్తే దీంతో పుట్టినటువంటి బర్రె 20 నుంచి 25 లీటర్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ప్రతి రైతుకు మేలు జరుగుతుంది. మేత తినేది ఇది అది రెండు సేమ్ తింటుంది, కొంచెం ఎక్కువ తింటుండొచ్చు కానీ పాలు మాత్రం చాలా తేడా రావడం జరుగుతుంది. దానివల్ల లాభాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ యొక్క సంతతిని పెంచాలా ప్రతి ఒక్క రైతు అనే ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాం. సొంత డబ్బులు సుమారు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి మేము ఈ యొక్క కార్యక్రమం సదర్ సమ్మేళనాన్ని చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి అన్ని వర్గాల ప్రజల ఇది కూడా మనకు ఒక ప్రశంసలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఈ యొక్క కార్యక్రమం చేయగలుగుతున్నాం. యువరాజ్ కానీ మహారాజ్ కానీ అందరు చెప్తున్నారు విరాట్ అని అదని మంచి దున్నపోతులు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అనేసి. యువరాజ్ కానీ మహారాజ్ కానీ ఇంకా 4 రోజులు హైదరాబాద్ సిటీలో మన దగ్గరనే ఉంటాయి. దానికి మేము మా సొంత ఖర్చులతో ఒక గ్రౌండ్ ఏర్పాటు చేస్తాము. మంచి అత్యంత పెద్ద స్థాయి నిపుణులని పిలిచి ఓపెన్ ఛాలెంజ్ మేము ₹1,00,000 యువరాజు మహారాజ్ కన్నా మేలు రకం దున్నపోతూ విత్ క్వాలిటీస్ కనుక ఆన్ రికార్డ్ చూపించగలిగితే మేము ₹1,00,000 వాళ్ళకి తెచ్చినందుకు మేము బహుమతికి ఇస్తాం. అది మా గ్యారంటీ. 4 రోజులు మా సొంత ఖర్చులు, సొంత గ్రౌండ్ ఏర్పాటు చేసి మేము షో పెడతాము. అత్యంత పెద్ద స్థాయి నిపుణులని విత్ ప్రూఫ్స్ కనుక మీరు చూపించినట్టయితే దానికి ఇన్ని కోట్లు బియర్ తాగుతుంది, అది తాగుతుంది. జంతువులకు బియర్ తాగుతుంది, దాని ఎక్స్ట్రాక్ట్ వచ్చేదాన్ని పాడవదండి. దానికోసం అనేసి మేలు రకము మంచి దున్నపోతులు మన తెలంగాణ షేర్ ఖాన్ మన మహారాజ్. ఇక్కడ ఉండాలా మేము అక్కడ ఉండాలి నేను చెప్తాను.
Gracias.